ద్వారకా తిరుమల చినవెంకన్న సన్నిధిలో మద్దిపాటి వెంకటరాజు పాదయాత్ర ముగిసింది. గత 4 రోజుల క్రితం తూర్పుగోదావరి జిల్లా గౌరీపట్నం మేరీమాత ఆలయం వద్ద ప్రారంభమైన పాదయాత్ర దేవరపల్లి, ఎర్నగూడెం, నల్లజర్ల, దోబచర్ల మీదుగా ద్వారకా తిరుమల చినవెంకన్న సన్నిధిలో సోమవారం పాదయాత్ర ముగిసింది. ఈ సందర్భంగా మద్దిపాటి వెంకటరాజు మాట్లాడుతూ గౌరీపట్నం నిర్మలగిరి మేరీమాత ఆలయం నుండి ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయానికి 100 కిలోమీటర్ల పాదయాత్రగా వచ్చామని, పాదయాత్రలో ప్రజల ఆకాంక్షలను, కోరికలను మోసుకొచ్చామని, గోపాలపురం నియోజకవర్గాన్ని సమూలంగా అభివృద్ధి చేయాలని భగవంతుడిని కోరుకున్నామని, రాబోయే రోజుల్లో ప్రజల కోరుకున్న కోరిక తీరుతుందని, 4 రోజుల పాటు జరిగిన పాదయాత్ర విశ్రాంతి విరామం లేకుండా జరిగిందని, అన్ని వర్గాల వారు ఈ పాదయాత్రలో మమేకమయ్యారని, వారందరికీ ధన్యవాదాలను మద్దిపాటి వెంకటరాజు తెలియజేశారు. అలాగే ఈ పాదయాత్రలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారని అన్నారు. వెనకపట్టిన కొద్దిగా బ్రహ్మయురాయుర్భవ ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం ఎక్కడ కూడా విరామం లేకుండా, విశ్రాంతి లేకుండా సుదీర్ఘ పాదయాత్ర సాగింది. దీనికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు, బీజేపీ శ్రేణులు, జనసేన శ్రేణులు, మొత్తం 3 పార్టీల శ్రేణులు సంయుక్తంగా ఇందులో మమేకమై కథం తొక్కి మాతో పాటు కలిసి మహిళలు, విద్యార్థులు, యువకులు, అదేవిధంగా కార్మికులు, రైతులు, అన్ని సామాజిక వర్గాలు, అన్ని వర్గాల వారు కూడా ఈ పాదయాత్రలో మమేకమైనందుకు మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక పాదాభివందనాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీరు ఏ ఆశలతో అయితే మమ్మల్ని నమ్మి మా పట్ల నమ్మకంతో మాతో పాటు నడుస్తున్నారో, మీ నమ్మకం నిలబెట్టుకోవడం కోసం, మీ యొక్క ఆశలు నెరవేర్చడం కోసం, మీ కష్టాలు తీర్చడం కోసం భగవంతుడి సాక్షిగా మా చివరి ఊపిరి వరకు కూడా పోరాట స్ఫూర్తితో పనిచేస్తామని తెలియజేస్తూ భగవంతుడి ఆశీస్సులు కావాలని కోరుకుంటూ, అలాగే ప్రజలను కూడా వేడుకుంటున్నాం. మీ ఆశీస్సులు కావాలి, మీ దీవెనలు కావాలి. ఒక సమాజం పట్ల ఒక నిబద్ధతతో, నిజాయితీతో రాజకీయాల్లోకి వచ్చాం. మమ్మల్ని ఆశీర్వదించండి, దీవించమని మరొకసారి వేడుకుంటాం.